మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే కుంభరాశి ఫ్యామిలీ అందరికీ కూడా ప్రత్యేకించి వెల్కమ్. కుంభరాశి వారికి సంబంధించి గురువు గారి యొక్క వక్ర సంచారం ఫలితం. గురువుగారు ఏదైతే అతిచారంలో ఉండబోతున్నారు, యాక్చువల్గా 8 సంవత్సరాలు గురువుగారు అతిచారంలో ఉండబోతున్నారు. 2033 వరకు కూడా ఆయన అతిచారంలో ఉంటారని ఫస్ట్ టైం మన టిఆర్ క్రియేషన్స్ ఛానల్ ద్వారా రీసెర్చ్ ఓరియంటెడ్గా మనం చెప్పడం జరిగింది. సో అదే విధిలో ఇక్కడ మనం చూస్తే మరి 13 నెలలు మిథున రాశిలో ఉండాల్సిన గురుడు 5 నెలలకే ఈయన రాశి చేంజ్ అయిపోయి కర్కాటకంలోకి వచ్చేసారు. అక్టోబర్ 19 నుంచి కూడా కుంభరాశి వాళ్ళకి కర్కాటక రాశిలో గురువు గారి యొక్క సంచారం అనేది జరుగుతోంది. ఏదైతే గురువు గారి యొక్క సంచారం కర్కాటక రాశిలో ఈ రాశి వాళ్ళకి జరుగుతూ ఉందో, మెయిన్గా మనం చూసినట్టయితే కనుక ఈ రాశికి షష్టమ స్థానంలో గురువు గారు ఎంటర్ అయ్యారు. అదే ఉచ్చస్థితి అయింది. కాబట్టి అంతనే ఉచ్చస్థితే, బట్ షష్టమ స్థానం రుణ రోగ శత్రుస్థానం. అప్పటి వరకు ప్రజెంట్గా అప్పటి వరకు చాలా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కావచ్చు, లవ్ లైఫ్ పరంగా కావచ్చు, కొంత హ్యాపీనెస్గా కొంత ప్లెజెంట్గా నడిచిపోయిన ఎన్విరాన్మెంట్లో ఒక్కసారిగా ఏదో ఒక తెలియని ఒక సడన్గా మనకి ఒక తెలియని ఒక అక్టోబర్ 19 నుంచి డిస్టర్బెన్స్, సమ్ ప్రాబ్లమో డిస్టర్బెన్స్ లాంటిదో సో క్రియేట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఎప్పుడైతే గురుడు షష్టమ స్థానంలో ఉచ్చ స్థితిలోకి వచ్చారో తప్పకుండా గురుడు జనరల్గా 6th హౌస్లో ఆయన యోగిస్తారు. కాబట్టి ఇక్కడ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, 6th హౌస్లో గురుడి యొక్క ట్రాన్సిట్ మీరు ఇంకా ఏం చేస్తే బాగుంటుంది ఏంటి, ఎడిషనల్గా ఇంకా ఏదన్నా చేస్తే ఎలా ఉంటుంది అనే విషయాల్లో కొంచెం అవగాహన కల్పించడం. సో అలాగే ఈ 6th హౌస్ అనేది మనకి డైలీ వర్క్ ఎన్విరాన్మెంట్ అనేది ఎప్పుడైతే 6th హౌస్లో గురుడు కూడా వచ్చారో సో ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఫ్యామిలీ పరమైన విషయాల్లోనూ అలాగే ఇక్కడ మనకి ధనపరమైన విషయాల్లో గురువు గారి యొక్క ఈ ట్రాన్సిట్ ఎంతైనా 6th హౌస్ కొంచెం మనకి గురుబలం తగ్గినట్టే కాబట్టి ఫైనాన్షియల్కి సంబంధించిన విషయాల్లోనూ ప్రాఫిట్స్కి సంబంధించిన విషయాల్లో ఒక 5 నెలల్లో ఉన్నంత ఫ్లో ఏదో తగ్గినట్టు అనిపించడం. సో ఈ గురువు గారు ఇక్కడ నవంబర్ 11 దాకా కూడా, నవంబర్ 11 నుంచి మళ్ళీ వక్రంలో ఉంటున్నారు. నవంబర్ 11 నుంచి డిసెంబర్ 5 వరకు 6th హౌస్లోనే వక్రంలో ఉంటారు. సో కాబట్టి ఎప్పుడైతే నవంబర్ 11 నుంచి గురువు గారి వక్రం డిసెంబర్ 5 వరకు జరుగుతుందో ఈ టైంలో కొంచెం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, సో అలాగే లోన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, అప్పులు చేసే విషయాల్లో కావచ్చు, అంటే సమ్ లిటిగేషన్స్ విషయాల్లో కావచ్చు, వీటి విషయాల్లో గురువు గారు రెట్రాగ్రేషన్లో 6th హౌస్లో వెళ్తూ ఉన్నారు కాబట్టి ఈ హౌస్లో కొంచెం స్ట్రెస్ని పెంచే ఆస్కారాలు ఉంటాయి, కొంచెం ఎక్కువ పని వేళలు పెరిగే ఆస్కారాలు ఉంటాయి. మనకి పని ఈ టైంకి వస్తుందని తెలియకుండా ఎప్పుడు పడితే అప్పుడు పని చేయాల్సి వచ్చే ఆస్కారాలు కూడా నవంబర్ 11 నుంచి డిసెంబర్ 5 వరకు కూడా ఇలా షెడ్యూల్ కూడా మన చేతుల్లో లేకుండా పరిస్థితులు ఉండే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి వీటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. డిసెంబర్ 5కి గురువుగారు మళ్ళీ పంచమంలోకి వెళ్తున్నారు. డిసెంబర్ 5కి గురువుగారు పంచమంలోకి వెళ్ళటం, అక్కడే ఆయన మార్చి 11 వరకు రిట్రగ్రేషన్లో ఉంటాం డిసెంబర్ 5 నుంచి మిథున రాశిలో. సో ఈ మళ్ళీ పంచమంలో గురుడు రావడం చాలా మంచిది. అతిచారంతో వెళ్ళిపోయారు ఈయన. సో ఏదైనా సరే కొన్ని లవ్ అఫైర్స్ డిస్ప్యూట్స్కి వెళ్ళి మళ్ళీ తిరిగి అవి రీషేప్ అవ్వటం, సో సేమ్ కొన్ని ఫైనాన్షియల్ విషయాల్లో, కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో కొన్ని కన్ఫ్లిక్ట్స్, కొన్ని వివాదాలు ఏర్పడటం, మళ్ళీ దానికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో మళ్ళీ రీట్యూనింగ్ అవటం, ఏదైనా ఒక ఆఫర్ దగ్గర దాకా వచ్చి మళ్ళీ ఓకే అనుకునే తర్వాత ఏదో సమ్ లిటిగేషన్స్ వచ్చి మళ్ళీ అవి వెనక్కి వెళ్ళటం, ఇలాంటివి మనకి చాలా వరకు కూడా ఈ గురువు గారి అతిచారంలో కనిపిస్తుంది. డిసెంబర్ 5 నుంచి మార్చ్ 11 వరకు కూడా సో వీటి విషయాల్లో ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాల్లోనూ, సంతానపరమైన విషయాల్లోనూ, నాలెడ్జ్కి సంబంధించిన విషయాల్లోనూ, ఎడ్యుకేషన్ పరంగా కొన్ని రీట్యూనింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. బట్ అల్టిమేట్గా ఏదైనా సరే ఇక్కడ ఈ రీట్యూనింగ్ అనేది బెటర్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం, బెటర్ గెయిన్స్ కోసం, బెటర్ నాలెడ్జ్ కోసం, సంతానపరంగా కూడా కొంచెం బెటర్ రిజల్ట్స్ కోసం, మంచి ఆఫర్, మంచి ఇంక్రిమెంట్ వచ్చి కొంచెం బెటర్మెంట్ అవటం కోసమే ఈ రీట్యూనింగ్ అనేది ఉపయోగపడే ఆస్కారాలు ఉంటాయి మీకు. సో ఈ విధంగా నవంబర్ 11 నుంచి మార్చ్ 11 వరకు కూడా గురుడి యొక్క ఈ రిట్రాగ్రేషన్ 5th హౌస్లో మెయిన్ ఇంపాక్ట్ అనేది ఇక్కడ
జూపిటర్ ఇస్ ద కార్క్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఫిఫ్త్ హౌస్ ఆల్సో ద హౌస్ ఆఫ్ నాలెడ్జ్ యాక్చువల్గా. సో కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ రేస్ చేసుకోవడానికి షేర్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లోనూ సమ్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో మళ్ళీ కొంచెం వచ్చిన డిస్టర్బెన్స్ని ఇది రీట్యూన్ చేసుకునే అవకాశాలు అండ్ బెటర్గానే ఇన్వెస్ట్ చేసిన దాని నుంచి గెయిన్ పొందడానికి మళ్ళీ కొంత రీసెర్చ్ చేసి మళ్ళీ మీ యొక్క ఐడియాలజీని మార్చుకునే అవకాశాలు, బెటర్ ఆఫర్ దొరికే చోటే ట్రై చేద్దాం అన్నట్టు ట్రై చేయడానికి సంబంధించి ఈ 3 నెలలు కూడా బాగా పనికొస్తుంది. ఆఫ్టర్ రెట్రోగ్రేషన్ జూపిటర్ ఫార్వర్డ్ మోషన్లో ఉండటం మళ్ళీ మీకు చాలా ప్లస్ పాయింట్. సో కాబట్టి ఇక్కడ జరిగే రీట్యూనింగ్ అంతా కూడా కొంత బెటర్మెంట్ గురించే ఉండే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకు ఉన్నాయి, కుంభరాశికి సంబంధించి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.